తెలంగాణ సచివాలయం పైన కేసీఆర్ నిర్వహించిన నవగ్రహ యాగం పైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను అదుపులో పెట్టుకోవాలని వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధవరావు సునీల్ వాల్మీకి దీని మీద స్పందించి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్, సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కోఆర్డినేటర్ హేమంత్ సునీల్ వాల్మీకి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పదవి తీసుకొని చేసేది ఏం లేదు రాష్ట్రానికి. ఈయన కేంద్ర నిధులు రాష్ట్రానికి ఎట్లా వాడాలో ఆయన కేసీఆర్ గెలవంటారు. మళ్ళీ నిన్ను కేంద్ర నిధులను రాష్ట్రానికి ఎట్లా ఉపయోగించుకోవాలో కేంద్ర మంత్రిగా నిన్నేలా పెట్టింది బరాబర్. కేసీఆర్ అంత తక్కువ కనబడుతున్నాడా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి నుంచి విమర్శించే మాటలు జనాల మధ్యలోకి వచ్చి తిరిగి ఇప్పుడు వరద బాధితులు ఎంతో మంది నష్టపోయి ఉన్నారు, వాళ్ళ మధ్యలో వచ్చి కేసీఆర్ తిట్టు చెప్తారు, నీ భర్తం పడతారు. నీవు నీ చీకటి ప్రియుడు ఇద్దరు కలిసి సెక్రటరియట్ లోపల మాట్లాడుకొని సెక్రటరియట్లు కూలుస్తారు. ఎంతోమంది చీనంగా ఎంతోమందికి మనస్ఫూర్తిగా నచ్చి సెక్రటరియట్ మనం రూపొందించుకున్నాం. అటువంటి సెక్రటరీని కూలగొడతా అంటావు. నువ్వు కట్టించేది ఏమి ఉండదు మీ దగ్గర నుంచి, కూల్చమే మీ బతుకు మొత్తం. ఏం కూలుస్తావు అట్లా అని చెప్పి మా ప్రభుత్వాన్ని కూల్చిరు, తప్పుడు మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటి వరకు 10 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 10 నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేదు. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడినాను ఇన్ని రోజులు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా నేను అడుగుతున్నాను, కేంద్ర సహాయ మంత్రి కదా మీరు. ఇప్పుడు ఏదో కేసీఆర్ గురించి ఎవరో పాతికే మిత్రులు అడగంగానే మీరు అంతగానో విరుచుకోపడ్డారు కదా, అవగాహన లోపంతోన వెటకారంగా. ఇదే నిరుద్యోగ సమస్య మీద మాట్లాడడానికి మీకు టైం ఎడిపోయింది. వర్షాలు పడి వరదలు వచ్చి ఎన్నో గ్రామాలు ముప్పు గురైనాయి, వాళ్ళు దానిలో మీ గురించి మాట్లాడడానికి టైం ఎడిపోయింది నీకు ఢిల్లీ నీళ్ళు బాగా ఉడిపడ్డట్టున్నాయి బండి సంజయ్ గారు, అందుకే ఆ మాటలు బాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నది మేము ఉన్నాం, కానీ ఇప్పటికి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు, మేము మీ చీకటి ప్రియుడు రూలింగ్లో ఉన్నారు, అర్థమైందా? కేంద్రంలో న్యూ రూలింగ్లో ఉన్నావు, రాష్ట్రంలో న్యూ రూలింగ్లో ఉన్నావు. కానీ ఇప్పటికీ కేసీఆర్ పైన మీ విరుసుకుబాటుతనం విడిచిపెట్టి రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే, రాష్ట్రం మంచిగా సుభిక్షంగా ఉండాలంటే మనము రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులను కానీ సంక్షేమాన్ని కానీ ఎట్లా వాడుకోవాలి, ఎట్లా చేసుకోవాలని సత్సంభావ సంబంధాలు పెంచుకోవాలి రాష్ట్రం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. నీవు వచ్చి ఏ చీకటి ఒప్పందాలు చేసుకున్నావు మాకైతే తెలియదు. మళ్ళీ నువ్వు ఎందుకంటే బయటకు వచ్చినామనే మన కేసీఆర్ గారి గురించి మాట్లాడింది కాబట్టి మాకు అది అంత కొంచెం డౌట్గా ఉంది. అది కాకుండా ఈ 10 నెలల పీరియడ్లో నువ్వు కేంద్రం నుంచి ఇప్పుడు మాకు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు 0 బడ్జెట్తో నువ్వు రాష్ట్రానికి వచ్చినావు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రం గురించి మాట్లాడుతున్నావు, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు చెప్పు బరాబర్. 10 గ్రహాలు 10వ గ్రహం కింద కేసీఆర్ వచ్చిండు, 10వ గ్రహం రేపు మీ భర్తం పడడానికి దశావతారంగా 10వ అవతారంగా కేసీఆర్ మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తున్నాడు. రెడీగా ఉండండి, చూసుకోండి. మళ్ళీ ఊర్లలో తిరగలేని పరిస్థితులు వస్తాయి. మీకు ఎవరైతే మోసపోయి మిమ్మల్ని గెలిపించి పీఠం ఎక్కించి కుసబెట్టిరో వాళ్ళే మిమ్మల్ని తరిమి రోజు దగ్గరకు వస్తుంది. వీటన్నిటిని అవగాహన పెట్టుకొని నోట్లోకి వెళ్ళి జారే మాటను ప్రతి ఒక్కటి అవగాహనతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు కేంద్ర మంత్రిగా ఇప్పటి వరకు ఒక అంశమైన మాట్లాడినావా వరద సమస్య గురించి కానీ? ఇటువంటి చిన్న చిన్న అవగాహన లేని తెలివి తక్కువ మాటలు మాట్లాడి నీకున్న అలంకారమైనటువంటి పదవిని చిన్నబుచ్చకు దయచేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ఎంతో ఆనందపడ్డాం తెలంగాణ రాష్ట్రానికి 2 కేంద్ర ఒక కేంద్ర సహాయ పదవి, ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చిందని. దాన్ని మీరు అలంకారంగా రాష్ట్రానికి అలంకారంగా గొప్పగా చూపెట్టండి. దయచేసి ఈ చిన్న మాటలు మాట్లాడి తక్కువ కాకండి. జై తెలంగాణ. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.